వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈరోజు మనం జాగ్రఫీ గురించి గత ఏపీ హైకోర్టులో జరిగినటువంటి క్వశ్చన్లు, ఇప్పుడు జరగబోయేటటువంటి మే 23 జరగబోయేటటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆధారంగా గతంలో అడిగిన ఏపీ హైకోర్టు ఎగ్జామ్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021లో ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఈ క్వశ్చన్ కు ఏది ఆన్సర్ అని తెలుసుకునే ముందు ప్రస్తుతం మనం 4 ఆప్షన్ల గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ దొడబెట్ట. ఈ దొడబెట్ట అనేటువంటి పర్వత శిఖరం ఎక్కడ ఉంది అంటే పశ్చిమ కనుమల్లో మనకి పాలఘాట్ అనేటువంటి కనుమ ఉంది. ఈ పాలఘాట్ అనేటువంటి కనుమ కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ అనే ప్రాంతానికి మరియు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ అనేటువంటి ప్రాంతాలకు మధ్యగా పాలక్కడ్ అనేటువంటి కనుమ కలదు. ఈ పాలక్కడ్ అనేటువంటి కనుమ పశ్చిమ కనుమలలోనే ఎత్తైన పర్వత శిఖరం. ఈ పశ్చిమ కనుమలు అనేటివి ఉత్తరాన తపతి నది అంటే కాందేశ్ అనే ప్రాంతం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు దీపకల్ప భూభాగానికి పశ్చిమంగా విస్తరించి ఉంటాయి. దీనిలో ఎత్తైనటువంటి కనుమే పాల్ఘాట్ కనుమ. ఈ పాల్ఘాట్ కనుమ కేరళ రాష్ట్రములోని పాలక్కడకు, తమిళనాడు రాష్ట్రములోని కోయంబత్తూరుకు మధ్యలో కలదు. ఈ పాలఘాట్ కనుమకు ఉత్తరముగా తమిళనాడు రాష్ట్రములో విస్తరించినటువంటి పశ్చిమ కనుమలను నీలగిరి పర్వతాలు అని పిలుస్తారు. ఈ నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి పర్వత శిఖరమే దొడబెట్ట. నీలగిరి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం దొడబెట్ట. ఈ దొడబెట్ట అనేటువంటి పర్వత శిఖరం ఎత్తు ఎంత అంటే 2637 కిలోమీటర్. దొడబెట్ట పర్వత శిఖరం హైట్ ఎంత? 2637 మీటర్. ఇది దక్షిణ భారతదేశములోనే 2వ ఎత్తైన పర్వత శిఖరం మరియు దీపకల్ప పీఠభూమిలోనే 2వ ఎత్తైన పర్వత శిఖరం. ఇది దొడబెట్ట అనేటువంటి పర్వత శిఖరానికి సంబంధించి. నెక్స్ట్ ఇదే అనైముడి పర్వత శిఖరం. ఈ అనైముడి పర్వత శిఖరము అనేది కేరళ రాష్ట్రంలో పాలఘాట్ కనుమకు దక్షిణముగా కేరళ రాష్ట్రంలో విస్తరించినటువంటి పశ్చిమ కనుమలను అన్నామలై పర్వతాలు అని పిలుస్తారు. అన్నామలై పర్వతాలు పశ్చిమ కనుమలు కేరళ రాష్ట్రంలో దక్షిణముగా విస్తరించి ఉన్నాయి. వీటిని అన్నామలై గిరులు లేదా అన్నామలై పర్వతాలు అని పిలుస్తారు. ఈ అన్నామలై పర్వతాలలోనే ఎత్తైన పర్వత శిఖరం అనైముడి. ఈ అనైముడి పర్వత శిఖరం ఎత్తు ఎంత అంటే 2695 మీటర్లు. ఇది దక్షిణ భారతదేశములోనే ఎత్తైన పర్వత శిఖరం. అంతేకాకుండా దీపకల్ప భూభాగములో ఎత్తైన పర్వత శిఖరము అని అనైముడి పర్వత శిఖరాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ 3వ ఆప్షన్ వచ్చేసి మహేంద్రగిరి. ఇది తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తారు. ఇది తూర్పు కనుమలలో ఒడిస్సా రాష్ట్రములోని గంజాం అనేటువంటి జిల్లాలో ఇది విస్తరించి ఉంది. దీని హైట్ వచ్చేసి 1501 మీటర్. ఓకే, మహేంద్రగిరి తూర్పు కనుమలలోని ఈస్టర్న్ ఘాట్స్. ఈజీ అంటే ఈస్టర్న్ ఘాట్స్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రములోని ఏ జిల్లాలో? గంజాం జిల్లాలో. దీని హైట్ ఎంత? 1501 మీటర్. నెక్స్ట్ 4వ ఆప్షన్ అర్మాకొండ. దీనినే జిందాగడ అని కూడా పిలుస్తారు. దీని హైట్ వచ్చేసి
1690 మీటర్లు దాదాపుగా. ఇది తూర్పు కనుమలలోనే ఎత్తైనటువంటి పర్వత శిఖరం. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వత శిఖరం. ఎత్తైన పర్వత శిఖరం. ఇది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో ఉంది. మన ఈ 4 ఆప్షన్ గురించి ఒకసారి తెలుసుకున్నాం కాబట్టి, సో దొడబెట్ట అనేటువంటి పర్వత శిఖరం ఎత్తు 2637 మీటర్లు. ఇది తమిళనాడు రాష్ట్రం సో నీలగిరి పర్వతాలలో ఉంది. అన్నైముడి సో ఇది కేరళ రాష్ట్రములో సో అన్నామలై గిరిలో ఉంది. దీని ఎత్తు 2695 మీటర్లు. ఇది మహేంద్రగిరి ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో 1501 మీటర్ ఎత్తును కలిగి ఉంది. ఇది తూర్పు కనుమలు. సి అండ్ డి ఆప్షన్ 2 కూడా తూర్పు కనుమలలో విస్తరించినటువంటి కనుమలు. అరవమకొండ 1690 మీటర్లు. సో దీన్ని అర్మకొండ లేదా జిందగఢ అని కూడా పిలుస్తారు. తూర్పు కనుమల్లోని ఎత్తైన పర్వత శిఖరం. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అని దేన్ని పిలుస్తారు అంటే, ఇప్పుడు చెప్పినటువంటి డేటా ప్రకారం మనం పరిశీలించినట్లయితే సో ఏ ఆప్షన్ తీసుకోవాలి? బి ఆప్షన్ ను తీసుకోవాలి. బి ఏంది? అనైముడి. సో దీని హైట్ 2695 మీటర్లు. కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలు దక్షిణంగా విస్తరించి ఉంటాయి. వాటిని ఎక్కడ అన్నామలై గిరులు అంటాం. ఈ అన్నామలై గిరిలో ఉన్నటువంటి పర్వత శిఖరమే అనైముడి. సో ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పర్వత శిఖరము మరియు దీపకల్ప భూభాగములో ఎత్తైన పర్వత శిఖరము అని పిలుస్తారు. సో ఇది మనకు ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ 2021వ సంవత్సరంలో అడిగినటువంటి జియోగ్రఫీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా ఈజ్. దీపకల్ప భారతదేశములో అతి పొడవైన నది ఏది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021లో అడగడం జరిగింది. అసలు ముందు దీపకల్పం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మన క్వశ్చన్ లో ద్వీపకల్పము అనేది ఇచ్చినాడు కాబట్టి అసలు దీపకల్పము అంటే ఏంది ఒకసారి తెలుసుకుందాం. చూడు, ఏదైనా భూభాగానికి 3 వైపులా జల భాగము, ఒకవైపు భూభాగము ఉంటే ఆ భూస్వరూపాన్ని ఏమని పిలుస్తారు అంటే దీపకల్పము అని పిలుస్తారు. మన భారతదేశం చూడండి, దీపకల్ప భారతదేశం అంటున్నారు కాబట్టి మన భారతదేశానికి కూడా 3 వైపులా జల భాగము ఉంది, ఒక వైపున భూభాగం ఉంది కాబట్టి అందువల్ల భారతదేశాన్ని భారతదేశ దీపకల్పము అని పిలుస్తున్నారు. ఈ భారతదేశ దీపకల్పంలో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏ నది పొడవైన నది అని మనం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. చూడండి, నర్మదా నది ఎంత పొడవు ఉంది? ఈ నర్మదా నది అనేది సో మధ్యప్రదేశ్ రాష్ట్రములోని అమర్కంటక్ అనే పీఠభూమిలో జన్మించి సో ఇలా పశ్చిమ దిశలో ప్రవహిస్తూ గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద బ్రోచ్ అనేటువంటి ప్లేస్ లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు వచ్చేసి 1312 కిలోమీటర్లు. 1312 కిలోమీటర్లు. ఇది పశ్చిమ దిశలో ప్రవహిస్తూ అరేబియా సముద్రములో కలిసేటటువంటి నదులలో అతి పొడవైనది మరియు అతి పెద్దది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నర్మదా నది గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్, కృష్ణా నది. ఈ కృష్ణా నది అనేది మనకి మహారాష్ట్రలోని మహాబలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది పొడవు ఎంత ఉంటుందంటే 1400 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. కృష్ణా నది 1400 కిలోమీటర్ల పొడవును కలిగి సో దక్షిణ భారతదేశంలోనే 2వ పొడవైన నది మరియు 2వ పెద్ద నది అని పిలుస్తారు కృష్ణా నదిని. నెక్స్ట్ 3వ ఆప్షన్ గోదావరి.
ఈ గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోనే మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన గల త్రయంబకేశ్వరములో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. 1465 కిలోమీటర్లు. ఇది దక్షిణ భారతదేశములోనే పొడవైన నది మరియు అతి పెద్ద నది అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ కావేరి నది. ఈ కావేరి అనేటువంటి నది కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు జిల్లాలో గల తలై కావేరి, బ్రహ్మగిరి కొండల్లో ఉన్నటువంటి ప్లేస్ తలై కావేరి అనే ప్లేస్ లో జన్మించి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ తమిళనాడు రాష్ట్రములోని శ్రీరంగపట్నం అనేటువంటి ప్లేస్ లో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు ఎంత అంటే 805 కిలోమీటర్లు. ఇప్పుడు చెప్పినటువంటి డేటాను ఆధారముగా చేసుకొని ఈ క్వశ్చన్ కు ఏది ఆన్సర్ గా మనం పెట్టుకోవచ్చు అంటే దీపకల్ప భారతదేశములో అతి పొడవైన నది ఏది అంటే ఈ యొక్క లెంత్ ను బేస్ చేసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ లెంత్ ను బేస్ చేసుకుంటే మనకు ఆప్షన్ సి ని గోదావరి నదిని దీపకల్ప భారతదేశములోనే అతి పొడవైన నది మరియు దక్షిణ భారతదేశములోనే అతి పొడవైన నది అని ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నదిని పిలుస్తారు. ఓకేనా? ఈ క్వశ్చన్ సో ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? సో విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్? విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్? ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమేమి ఇచ్చినాడంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రము ఎక్కువ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఒకసారి డేటాను పరిశీలించినట్లయితే మనకి ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఈ తీర రేఖ పొడవు అనేది అప్డేట్ కావడం జరిగింది. పాత సమాచారం ప్రకారము భారతదేశ మొత్తం తీర రేఖ పొడవు దీవులతో సహా అనగా భారతదేశంలోని 9 తీర ప్రాంత రాష్ట్రాలు, 2 ప్రధాన భూభాగంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు దీవులు. సో ఒకటి లక్షద్వీపులు, రెండోది అండమాన్ నికోబార్ దీవులు. ఈ అన్ని దీవులతో కలుపుకుంటే పాత సమాచారం ప్రకారం 7516.6 కిలోమీటర్ల పొడవైన తీర రేఖను భారతదేశం కలిగి ఉన్నది. ఇది 1970లో సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇండియా నావెల్ అకాడమీ అనేటువంటి ఈ 2 సంస్థలు సంయుక్తంగా 1970వ సంవత్సరంలో సేకరించినటువంటి ఆధారముగా అప్పుడు సో భారతదేశ తీరరేఖ పొడవు ఎంత అంటే 7516.6 కిలోమీటర్లు ఉండేది. పాత సమాచారం ప్రకారం భారతదేశంలోని 9 రాష్ట్రాలలో ఎక్కువ తీరరేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రముగా గుజరాత్ రాష్ట్రాన్ని చెప్పుకుంటాం. ఇది తీరరేఖ ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలలో మొదటి ప్లేస్ లో ఉండేది. పాత సమాచారం ప్రకారం 2వ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉండేది. సో రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అప్పుడు గోవా రాష్ట్రం. సో గుజరాత్ అప్పుడు ఎంత పొడవైన తీరరేఖను కలిగి ఉన్నదంటే 1214.7 కిలోమీటర్ల పొడవు కలిగిన తీరరేఖను కలిగి పాత సమాచారం ప్రకారం అది మొదటి స్థానంలో ఉండేది. సో 974 కిలోమీటర్ల పొడవుతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండేది. సో చివరి స్థానంలో 150.5 కిలోమీటర్ల పొడవుతో గోవా చివరి స్థానంలో అంటే
తక్కువ తీర రేఖ పొడవు కలిగిన రాష్ట్రముగా ఉన్నది. లీస్ట్ కోస్టల్ లైన్ ఇండియన్ స్టేట్ అని గోవాను పిలిచేవారు. అయితే ప్రస్తుతం నూతన సమాచారం ఆధారంగా సో ప్రస్తుతం భారతదేశంలో మొత్తం తీరరేఖ పొడవు, ఈ మొత్తం తీరరేఖ పొడవు ఎంత ఉందంటే 11,098.81 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. మళ్ళీ ఈ తీరరేఖ పొడవు పాత దానితో పోలిస్తే ఎంత పెరిగింది అంటే దాదాపుగా 3,582.21 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం పెరిగింది. మళ్ళీ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ పాత సమాచారం ప్రకారం ప్రతి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ తీసుకొని అక్కడ వంపులను అంటే కరువులను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ తీరరేఖ పొడవు అనేది వచ్చింది. ఇక్కడ ఇంత తీరరేఖ పొడవు పెరిగింది అంటే ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు క్యాలిక్యులేట్ చేసుకొని వంపులతో సహా ఇట్లా కరువుస్ ఉంటాయి కదండి, ఈ కరువుతో సహా తీరరేఖను 2024వ సంవత్సరంలో ఇదే సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ, ఇండియన్ నావల్ అకాడమీ అనేటువంటి సంస్థ ఎవరి ఆధ్వర్యంలో నేషనల్ మారిటైమ్ హై సెక్యూరిటీ కోఆర్డినేషన్ అనేటువంటి సంస్థ యొక్క మార్గదర్శకంలో ఈ రెండు సంస్థలు మరి ఆ సంస్థ కలిసి ఈ 2024వ సంవత్సరంలో ఈ తీరరేఖను కొలచడం వల్ల ప్రస్తుతం ఎంత పొడవు వచ్చింది? 11,098.81 కిలోమీటర్ల తీరరేఖ అనేది 9 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి ఉండడం జరిగింది. ఈ డేటా ప్రకారం మనం రాష్ట్రాలు, ఎందుకంటే రాష్ట్రాలు ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్లో ఈ రాష్ట్రాలు ఎక్కువ తీరరేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రం భారతదేశంలో లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా. సో నీ యొక్క డేటా ప్రకారం కూడా గుజరాత్ రాష్ట్రాన్నే చెప్పుకుంటాం. ఈ గుజరాత్ రాష్ట్రము ప్రస్తుతం ఎంత పొడవైన తీరరేఖను కలిగి ఉందంటే సుమారుగా 2,341.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి భారతదేశంలోనే ఎక్కువ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఇది ఉంది. అందుకే దీన్ని లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా అని పిలుస్తాం. ఇప్పుడు రెండో ప్లేస్ లో ఏముంది అంటే ఇచ్చినటువంటి డేటా ప్రకారం రెండవ ప్లేస్ లో తమిళనాడు రాష్ట్రం ఉంది. ఇది 1069.6 కిలోమీటర్ల పొడవైన కోస్టల్ లైన్ బార్డర్ ను కలిగి ఉండి ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా అని దీన్ని పిలుస్తారు. మళ్ళీ మూడవ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 1053.7 కిలోమీటర్ల పొడవుతో థర్డ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఇన్ ఇండియా, అంటే మూడవ తీర రేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రముగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మళ్ళీ చిట్ట చివరి రాష్ట్రంగా ఏముంది అంటే గోవా రాష్ట్రమే ఉంది. సో భారతదేశములో తక్కువ పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రముగా ఏది ఉంది అంటే గోవా. సుమారుగా 194 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి రాష్ట్రాల పరంగా గోవా అనేటువంటి రాష్ట్రం చాలా తక్కువ తీరరేఖను కలిగి ఉంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లు చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉందంటే ఇప్పుడు చెప్పినటువంటి డేటాను మీరు పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు నూతన సమాచారం ప్రకారం ఎంత ఉందని చెప్పిన 1053.7 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. మహారాష్ట్రకి 826 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. తమిళనాడుకి 1069.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. గుజరాత్ రాష్ట్రానికి 2341.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగి ఉంది. మళ్ళీ ఈ డేటాను పరిశీలించినట్లయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏది ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది అంటే గుజరాత్ రాష్ట్రము. ఇది తీరరేఖకు సంబంధించినటువంటి అంశం. ఇదే క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 2022లో అడగడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అంటే చెప్పినటువంటి డేటా న్యూ డేటా ప్రకారమైన
ఓల్డ్ డేటా ప్రకారమైన మన ఆప్షన్ ఏం ఎంచుకోవాలి? గుజరాత్ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఈజ్ నోన్ యాజ్. భారతదేశము మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమంటారు? భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమంటారు? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2022 అనేటువంటి సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మనకు 4 ఆప్షన్లు ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడు? రాడ్క్లిఫ్ రేఖన, డ్యూరాండ్ రేఖన, మెక్మోహన్ రేఖన, మాజినాటన్ రేఖ అనేది అని 4 ఆప్షన్లు ఇచ్చినాడు. ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ అనేది తెలుసుకునే ముందు ఆ 4 ఆప్షన్లు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రాడ్క్లిఫ్ లైన్. ఈ రాడ్క్లిఫ్ లైన్ అనేది ప్రస్తుతం ఏ ఏ దేశాల మధ్య బౌండరీ లైన్ గా ఉంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ రాడ్క్లిఫ్ లైన్, ఈ రాడ్క్లిఫ్ రేఖ అనేది ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్కి అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ కు మధ్య ఇది విభజన రేఖగా ఉంది, బౌండరీ లైన్ గా ఉంది. ఏ రేఖ? రాడ్క్లిఫ్ లైన్ అనేది ప్రస్తుతం ఏ ఏ దేశాలకు మధ్య విభజన రేఖగా ఉంది? ఇండియా పాకిస్తాన్కి, ఇండియా బంగ్లాదేశ్ అనేటువంటి ఈ 2 దేశాలకి సరిహద్దు రేఖగా ఉంది. ఈ తర్వాత డ్యూరాండ్ లైన్. ఈ డ్యూరాండ్ లైన్ అనేది ప్రస్తుతం ఏ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉంది, బౌండరీ లైన్ గా ఉంది అంటే ప్రస్తుతం ఇది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇది బౌండరీ లైన్ గా ఉంది. అయితే ఈ డ్యూరాండ్ అనేటువంటి లేఖను 1893వ సంవత్సరంలో డ్యూరాండ్ అనేటువంటి బ్రిటిష్ కార్యదర్శి మన బ్రిటిష్ భారత ప్రభుత్వ యూనియన్ కి ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని అతని పేరు మీదుగా డ్యూరాండ్ ఒప్పందం అని పిలుస్తాం. తర్వాత అది డ్యూరాండ్ రేఖగా పిలుస్తుంది. అయితే ఇంతకు ముందు ఇండియా విభజన కాకముందు అది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉంది. కానీ ఇండియా పాకిస్తాన్ గా విభజించిన తర్వాత ఈ రేఖ ఈ 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉంది. ఆ 2 దేశాలంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఎక్కువగా ఏ 2 దేశాల మధ్య ఉందంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్యగానే ఈ డ్యూరాండ్ రేఖ ఎక్కువ పొడవును కలిగి ఉంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య అయితే కేవలం 106 కిలోమీటర్ల పొడవు మాత్రమే కలిగి ఉంది. నెక్స్ట్, మెక్మోహన్ లైన్. ఈ మెక్మోహన్ లైన్ చూడండి, మనకు భారతదేశానికి చైనాకు మధ్య ఉన్నటువంటి ఈ విభజన రేఖను ప్రధానముగా 3 సెక్టార్లుగా మనం విభజించుకోవచ్చు. 3 సెక్టార్లుగా మనం విభజించుకోవచ్చు. ఏంటి అంటే ఇదంతా చైనా, ఇక్కడ ఇది నేపాల్, ఇది వచ్చేసి భూటాన్, దీనికి దిగువనే టిబెట్ భూభాగం అనేది ఉంటుంది. అది 90% భూభాగం చైనా ఆక్రమించేసింది కాబట్టి ఈ చైనాకి ఇండియాకు మధ్య ఉన్నటువంటి ఈ విభజన లైన్ ను ఎన్ని సెక్టార్లుగా విభజించవచ్చు అని చెప్తున్నా? 3 సెక్టార్లుగా విభజించవచ్చు అని చెప్తున్నా. ఏంటి ఆ 3 సెక్టార్లు అంటే లడక్ అనేటువంటి సరిహద్దుగా ఉన్నటువంటి సెక్టార్ ను వెస్ట్రన్ సెక్టారు అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు దీన్ని? వెస్ట్రన్ సెక్టారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నటువంటి చైనాకు, భారత్ కు ఈ 2 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నదాన్ని దీన్ని ఏమని పిలుస్తారంటే సెంట్రల్ సెక్టారు, మధ్య సెక్టారు లేదా కేంద్ర సెక్టారు అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నటువంటి ఈ సెక్టార్ నే ఈస్టర్న్ సెక్టారు అని పిలుస్తాం. అయితే ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటి ఈ రేఖను 1913 14 మధ్య సిమ్లా ఒప్పందం ఆధారంగా
అప్పటి బ్రిటిష్ భారత ప్రభుత్వం టిబెట్ కు మధ్య కుదిరినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ఆధారంగా చేసుకొని ఈస్టర్న్ సెక్టార్ వెంబడి గీసినటువంటి ఈ లైన్ నే ఏమని పిలుస్తారు అంటే మెక్మోహన్ లైన్ అని పిలుస్తారు. ఓకేనా, అది మెక్మోహన్ లైన్. నెక్స్ట్ 4వ ఆప్షన్ మాజినాట్ లైన్. ఈ మాజినాట్ లైన్ అనేటువంటి రేఖను 1930వ సంవత్సరంలో ఫ్రాన్స్ కి మరియు జర్మనీకి ఇన్ బిట్వీన్ గా, ఫ్రాన్స్ కి మరియు జర్మనీకి ఇన్ బిట్వీన్ గా డ్రా అయినటువంటి ఈ బౌండరీ లైన్ నే ఏమని పిలుస్తారంటే మాజినాట్ లైన్ అని పిలుస్తారు. అయితే మన క్వశ్చన్ కు ఆప్షన్ గా ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు చెప్పినటువంటి డేటాను పరిశీలించినట్లయితే భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమంటారు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆప్షన్ రాడ్ క్లిప్ లెక్క ఏ రెండు దేశాల మధ్య ఉందని చెప్పిన ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్. డ్యూరాండ్ లైన్ ఏ దేశాల మధ్య ఉందని చెప్పిన ప్రస్తుతం ఇండియా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. మెక్మోహన్ లైన్ ఏ దేశాల మధ్య ఉందని చెప్పిన ఇండియా చైనాల మధ్య ఏ సెక్టార్ లో ఉంది, ఈస్టర్న్ సెక్టార్ లో ఉన్నటువంటి సరిహద్దు రేఖనే ఏమని పిలుస్తారు మెక్మోహన్ లైన్ అని పిలుస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ కు మన ఆప్షన్ కి ఏం ఎంచుకోవాలి, సి ఆప్షన్ ని ఎంచుకోవాలి. భారతదేశము మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖని ఏమంటారు అంటే మెక్మోహన్ లైన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, మెక్మోహన్ లైన్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ద నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ విచ్ రివర్? సో నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఈ క్వశ్చన్ ఏపీ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ లో 2021లో జరిగినటువంటి పరీక్షలో ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్లు ఇచ్చినాడండి. ఇక్కడ గోదావరి నది పైన ఉందా, కృష్ణా నది పైన ఉందా, తుంగభద్ర నది పైన ఉందా, పెన్నా నది పైన ఉందా అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ కు ఆన్సర్ తెలుసుకునే ముందు ఆయా నదుల పైన ప్రధానంగా ఉన్నటువంటి ఆనకట్టల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. గోదావరి నది పైన ప్రధానంగా ఏ ఆనకట్టలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. గోదావరి రివర్ పైన ప్రధానంగా చాలా ఆనకట్టలు ఉంటాయి. మెయిన్ గా ఉండేటటువంటి ఆనకట్టలు చూద్దాం. ఈ గోదావరి నది పైన జయక్వాడ్ ఈ జయక్వాడ్ అనేటువంటి ప్రాజెక్టు మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ మహారాష్ట్ర అని పిలుస్తాం గోదావరి నది పైన. ఇదే గోదావరి నది పైన సో మహారాష్ట్ర మరియు తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్ట్ ఇది సో తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్రకు మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ గోదావరి నది పైన. మహారాష్ట్ర తెలంగాణ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గోదావరి నది ప్రవహిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇదే గోదావరి నది పైన సో తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు అని చెప్తున్నా, ముందుగానే చెప్పిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టును పరిశీలిద్దాం. ఆయా నదుల పైన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే పోచంపాడు ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు పోచంపాడు ప్రాజెక్ట్. సో ఇదే గోదావరి నది పైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తూనే ఉన్నారు. తర్వాత ఇదే గోదావరి ప్రాజెక్టు పైన ధవళేశ్వరం ఆనకట్ట. సో దీనిని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారయ్యా అంటే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అని కూడా దీనికే ఇంకొక పేరు. ఇవన్నీ గోదావరి నది పైన ఆయా రాష్ట్రాలలో విస్తరించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది గోదావరి నది పైన ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు. ఇంకా మనం క్వశ్చన్ కి ఆన్సర్ పోలేదు ఇంకా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కృష్ణా నది పైన. ఇదే కృష్ణా నది పైన ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి
కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను మనం పరిశీలించినట్లయితే సో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఈ ఆల్మట్టి ప్రాజెక్ట్ అనేది సో కృష్ణా నది పైన కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. తర్వాత జూరాల ప్రాజెక్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా విస్తరించి ఉంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇది కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉమ్మడి భాగస్వామ్యంగా కామన్ పార్ట్నర్షిప్ గా ఉంది. నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్ట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉంది, పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఉంది. విడిపోయింది కాబట్టి ఇంతకుముందు గుంటూరు అని పిలిచే వాళ్ళం, ఇది పల్నాడు అని చెప్తున్నాం. తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఇవి కృష్ణా నది పైన ఆయా రాష్ట్రాలలో విస్తరించినటువంటి ప్రాజెక్టులు అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇదే తుంగభద్ర నది పైన తుంగభద్ర ప్రాజెక్టు కలదు. సో ఈ తుంగభద్ర ప్రాజెక్టు కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సో కాంట్రవర్సీ ప్రాజెక్టు, వివాదాస్పదమైన ప్రాజెక్టు అని చెప్తాం. నెక్స్ట్ ఇదే పెన్నా నది పైన కడప జిల్లాలో మైలవరం అనేటువంటి ప్రాజెక్టు ఉంది. సో ఇదే పెన్నా నది పైన నెల్లూరు జిల్లాలో కొద్దిగా చెప్పుకోదగినటువంటి ప్రాజెక్ట్ పెన్నా నది పైన. సో పెన్నా నది పైన అతిపెద్ద ప్రాజెక్ట్ అని పిలుస్తాం. నెల్లూరు జిల్లాలోని అనంత సాగరంలో గల సోమశిల వద్ద ఈ ప్రాజెక్ట్ ని నిర్మించినారు కాబట్టి దీనికి సోమశిల ప్రాజెక్ట్ అని పేరు రావడం జరిగింది. ఇది పెన్నా నది పైన సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ముఖ్యమైన ప్రాజెక్టులు అని చెప్తాం. ఇప్పుడు మన క్వశ్చన్ కి ఆప్షన్ ఎంచుకుందాం. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది అంటే సో కృష్ణా నది పైన ఏ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పిన ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ఆయా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది కదా. మళ్ళీ ఈ క్వశ్చన్ ఆప్షన్ ఏమి ఎంచుకోవచ్చు? నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది అంటే కృష్ణా నది పైన నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు. సో ఈ డేటా అంతటిని పరిశీలిస్తే సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అండి? కృష్ణా అని చెప్పుకోవచ్చు. కృష్ణా నది పైన ఏమేమి ప్రధానమైన ప్రాజెక్టులు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో? ఆల్మట్టి ప్రాజెక్ట్, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, పులిచింతల ప్రాజెక్ట్, ప్రకాశం బ్యారేజ్. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ గా మనం బి అంటే కృష్ణా రివర్ తీసుకోవాలి.